అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. రూపారెడ్డిని హత్య చేసిన ఇద్దరు విద్యార్థులు కూడా 10వ తరగతి వాళ్ళు. అండ్ రూపారెడ్డి స్కూల్లోనే, అంటే ఆ నాగార్జున హై స్కూల్లోనే వీళ్ళిద్దరు కూడా 10th క్లాస్ చదువుతున్నారు. అండ్ రూపారెడ్డిని హత్య చేసి ఏమీ తెలియనట్టుగా మృతదేహాన్ని చూడటానికి వచ్చారు. నిజంగా ఎంత అమాయకుల్లా వచ్చారంటే, నిన్న కొండమల్లేపల్లికి సంబంధించి వీళ్ళిద్దరూ బైక్పై వెళ్తుండగా అక్కడ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ దగ్గర దాదాపుగా 2,00,000 రూపాయల క్యాష్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఆ నోట్ల కట్టలపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించి ఆ నిజాలు మొత్తం కక్కించారు. సో లిటరల్‌గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈవిడ చంపడానికి రీజన్ చెడు వ్యసనాలకు బానిసై డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే రూపారెడ్డిని హత్య చేశారు. అండ్ ఇద్దరు స్టూడెంట్స్‌ని వాళ్ళ పేరెంట్స్ ముందు, అసలంటే రూపారెడ్డిని వీళ్ళిద్దరూ చంపడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళిద్దరు స్టూడెంట్స్‌ని, ఎవరైతే రూపారెడ్డిని దాదాపుగా 30 కత్తిపోట్లతో అంతమొందించారో, అండ్ ఈ ఇద్దరు స్టూడెంట్స్‌ని వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో గత కొద్ది రోజుల క్రితం రూపారెడ్డి మందలించింది. దేనికి మందలించింది? మీరు చదువుకోవాలి, రేపొద్దున మంచి కెరియర్ ఉండాలంటే మీరు ఇట్లా స్కూల్‌కి డుమ్మాలు కొట్టుదనంటే కుదరదు. అండ్ మీరు కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు స్కూల్‌లో. సో వాటిని మీరు కొంచెం దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ వల్ల వేరే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. అంతేకాకుండా వాళ్ళు కూడా దారి తప్పే ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ రూపారెడ్డి వీళ్ళిద్దరి స్టూడెంట్స్‌కి గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తుంది. అయినా సరే ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఈవిడని చంపారో ఆ స్టూడెంట్స్ మాత్రం ఎక్కడా కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. సో మార్పు రాకపోతే ఆల్మోస్ట్ ఆవిడ ప్రిన్సిపల్ కాబట్టి, సో వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చింది. సో వాళ్ళ అటెండెంట్‌తో కబురు పెట్టి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్‌ని కూడా స్కూల్‌కి రప్పించింది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరిని మందలించిందో అందరి ముందు, అంటే పక్కన తోటి పిల్లలు లేకపోతే వాళ్ళ క్లాస్ టీచర్లు అందరూ స్టాఫ్ మొత్తం ఉంటారు కదా! సో వాళ్ళ ముందు వీళ్ళిద్దరిని మందలించడంతో ఒక్కసారిగా వీళ్ళు అంటే కోపం పెంచుకున్నారు. ఇక ఆ కోపం కాస్త ఎప్పుడైతే మేడం సరిగ్గా మాట్లాడట్లేదు, అంటే వీళ్ళ వీళ్ళ వ్యవహార శైలి మారకుండా ఆవిడ మాట్లాడటం అనేది కొంచెం అరుదుగా జరిగేది. ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన స్కూల్ టీచర్లు కావచ్చు, క్లాస్ టీచర్లు కావచ్చు, సో పీఈటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఎంతవరకు మారుద్దామనే యాంగిల్‌లోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి సంబంధించి ప్రతిరోజు అంటే అప్డేట్ తీసుకుంటుంది రూపారెడ్డి. వీళ్ళేమన్నా కొంచెం చేంజ్ అయ్యారా? స్కూల్‌కి డుమ్మాలు కొట్టకుండా వస్తున్నారా? క్లాస్‌లో పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయడం చేస్తున్నారా? లేదంటే టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటున్నారా? లేదా? అని చెప్పి కొంచెం మానిటర్‌లో పెట్టింది. మానిటర్‌లో పెట్టిన తర్వాత మళ్ళొకసారి ఈ యొక్క వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి, "ఓకే అమ్మ, వీళ్ళిద్దరూ బానే ఉన్నారని" చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత అంతా ప్రశాంతంగా ఎళ్ళిపోతుంది. సో, అప్పటి కక్ష అయితే ఉందో, రూపారెడ్డి మేడం మమ్మల్ని, మా నాన్నోళ్ళని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, అందరి ముందు మా పరువు తీసింది అనే ఒకే ఒక్క రీజన్‌తో వీళ్ళు లిటరల్‌గా కక్ష పెంచుకున్నారు. అండ్ అండ్ దాని తర్వాత ఏం చేశారంటే, ఈవిడ్ని ఎలాగైనా సరే చంపేయాలని. అండ్ ఒకటి, వీళ్ళు ఆల్రెడీ చెడు వ్యసనాలకు బానిసయ్యారు. గంజాయి తీసుకుంటున్నారు, మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. జస్ట్ వీళ్ళు 10th క్లాస్ మాత్రమే. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్‌కని చెప్పి స్కూల్‌కి వెళ్తున్న మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, నిజంగా స్కూల్‌కి వెళ్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే రూపారెడ్డిని ఎలాగైనా సరే అంతమొందించాలి అనే ఒక ప్లాన్ వేసుకున్నారో, ఎవరైతే ఈ యొక్క రూపారెడ్డి స్కూల్ నడిపిస్తున్నారో ఆ నాగార్జున స్కూల్, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన పూర్వ విద్యార్థులు ఉంటారు కదా! ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారు. సో పర్టిక్యులర్‌గా ఆవిడ దగ్గర డబ్బులుంటాయి. "అన్న, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టింది. సో మాకు డబ్బులు ఇప్పుడు అవసరం. చాలా ఇంపార్టెంట్. సో నువ్వేం చేస్తావో చెయ్యి" అని చెప్పి ఒకళ్ళిద్దరితో మాట్లాడారు. ఆ ఒకరిద్దరు స్టూడెంట్స్ కూడా, "అసలెందుకురా మేడంతో మీకంత పర్సనల్‌గా గ్రడ్జ్ దేనికి? అంత చంపాలన్న కోపం ఎందుకు? మీ గురించే గదా! మీ ఫ్యూచర్ గురించే గదా! ఆవిడ చెప్పిందని" చెప్పి వాళ్ళు కూడా కొంచెం వారించే ప్రయత్నం చేశారు. వీళ్ళు అప్పటికి మాట వినల. ఇక ఎవరి ప్రమేయం లేకుండా మేమే చంపేయాలి, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు మేమే జేయాలి, అండ్ మా కోపం కూడా చల్లారాలి. ఏదైతే కక్ష పెంచుకున్నారు కదా! వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి మాట్లాడిందని చెప్పి, మందలించిందని. సో దానికోసం ఇక ఎలాగైనా సరే సోషల్ మీడియా, అంటే ఈ క్రైమ్ సీరీస్‌లు కావచ్చు, కొన్ని కొన్ని పోలీసుల రీకన్‌స్ట్రక్షన్ సీన్స్ కావచ్చు. సో మేజర్‌గా జరుగుతున్న క్రైమ్స్ విషయాల్లో
ఆ క్రైమ్ ప్యాటర్న్స్ కావచ్చు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఏం జరిగింది, అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకాలి, ఎలాంటి ఆధారాలు దొరకకూడదు అనేది సోషల్ మీడియా నుంచి వీళ్ళిద్దరూ నేర్చుకున్నారు. నిజంగా వీళ్ళిద్దరూ నేర్చుకున్నటువంటి ఏదైతే ఆ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఉన్నాయో, మొత్తం కనీసం వాళ్ళ చదువుకి, వాళ్ళ కెరీర్‌కి ఉపయోగపెట్టుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుపడేవాళ్ళు. ఇప్పుడు కటకటాల వెనక ఊచలు లెక్క పెడుతున్నారు. 10వ తరగతి పిల్లలు. వాళ్ళింకా మేజర్‌లు కాదు మైనర్‌లే. అలాంటి పిల్లలు ఇలా చంపేస్తున్నారు. ఇంతమందికి శోకం మిగిల్చారు. ఇంతమంది పోలీస్ ఎనర్జీ వేసేసారంటే నిజంగా వాళ్ళు గనక బయటికొస్తే, వాళ్ళు గనక వాళ్ళ బ్రెయిన్ గనక వాష్ ఔట్ అవ్వకపోతే రేపొద్దున ఎంతమంది ప్రాణాలు పోతాయో నిజంగా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి విషయం. సో, అలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ వీడియోస్‌ని, ఆ క్రైమ్ సీరీస్‌ని నేర్చుకున్న తర్వాత రూపారెడ్డిని ప్రతిరోజు ఫాలో అయ్యేవాడు. ఎక్కడికెళ్తున్నారు? ఏ టైంలో అంటే అప్పటిదాకా రూపారెడ్డి కాలేజ్ నుంచి అదైతే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు. ఇంటి నుంచి మళ్ళీ ఆవిడేమన్నా ఎక్సర్‌సైజులు కావచ్చు అలాంటివి చేసుకుంటూ ఎళ్తారు. లేదంటే ఇంట్లోనే ఉంటారు. వీకెండొస్తే వాళ్ళ కొడుకు హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్నాడు. అండ్ దానికి సంబంధించి వాళ్ళిద్దరే ఉంటారనమాట ఇంట్లో. భర్త రాజేందర్ రెడ్డి అండ్ భార్య రూపారెడ్డి. వీళ్ళిద్దరే ఉంటారు. సో, అప్పటినుంచి రూపారెడ్డిని ఫాలో అవుతూ ఇంటి దగ్గర కొంచెం నిఘా పెంచారు. యాహ్! ఎటు నుంచొస్తారు. ఎందుకంటే రూపారెడ్డి వాళ్ళ ఇంటికి రావాలంటే 2 దారులున్నాయి. సో, గట్టిగా 4, 5 రోజులు రెక్కి నిర్వహించారంట. అండ్ రూపారెడ్డి ఇంటి దగ్గర అండ్ ఊరి చివర్లో ఇద్దరు విద్యార్థులని కాపలా పెట్టారు. ఎందుకు? ఒకవేళ ఎటు నుంచి ఎటొస్తారో, ఒకవేళ వాళ్ళ భర్తొస్తే చెప్పడానికి, రూపారెడ్డికి కనెక్షన్ ఉన్నటువంటి ఎవరన్నా వ్యక్తులు గావచ్చు, బంధువులు గావచ్చు, వాళ్ళ నైబర్స్ కావచ్చు. సో, ఎవరన్నా వచ్చే ప్రమాదం ఉందని జెప్పి ఆల్మోస్ట్ ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం రెక్కి నిర్వహించారు. అండ్ హత్య కోసం ఒక హుడీ, రెడ్ కలర్ టీ షర్టు వీళ్ళే పర్చేజ్ చేశారంట. అండ్ దాని తర్వాత ప్లాన్ ప్రకారం ఇంటి వెనక నుంచి విద్యార్థులు లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరిని చూసినటువంటి రూపారెడ్డి ఆ టైంలో వాళ్ళ పిన్ని గారితో మాట్లాడుతుంది రూపారెడ్డి. కాల్ మాట్లాడుతుంది. సో, ఎప్పుడైతే వీళ్ళని చూసిందో, "ఏంటి బాబు" అని అడిగిందంట. "ఏంటి బాబు" అదే లాస్ట్ మాట. రూపారెడ్డి మాట్లాడిన చివరి మాట "ఏంటి బాబు" అని మాట్లాడితే సో, లోపలికొచ్చారు. అదాట్లో లోపలికొచ్చి ఇద్దరు వ్యక్తులొచ్చారు కదా! ఇద్దరు స్టూడెంట్‌లొచ్చారు కదా! సో, ఒక వ్యక్తి ఏమో రూపారెడ్డి ఫోన్ పక్కన పడేసి ఎందుకంటే మళ్ళీ పగిలిపోకూడదు కదా! పగిలిపోతే ఆల్రెడీ ఏంటి బాబు అని చెప్పి ఆవిడతో మాట్లాడింది. ఎవరైతే ఒక వాళ్ళ బంధువు ఎవరితో మాట్లాడుతున్నారు రూపారెడ్డి. సో, మళ్ళీ ఆవిడేమన్నా చెప్పే అవకాశం ఉంటదని చెప్పి ఫోన్ ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఒక ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే రూపారెడ్డి చేతులు పట్టుకొని వెనక్కి పట్టుకుంటే ఇక రెండో వ్యక్తి ఉండి కచా కచా దాదాపుగా 30 కత్తిపోట్లు పొడిచాడు. పేగులు కూడా బయటికి తీసి రక్తపు మడుగులో పడి ఉన్నా కూడా కొట్టుకుంటున్నా సరే ఎలాంటి కనికరం లేకుండా ఆవిడ చెప్పిన పాఠాలు గుర్తు రాకుండా ఆవిడ ఒక కన్న తల్లి ఎందుకంటే ఆవిడ కూడా ఒక తల్లే కదా! ఇప్పుడు 10థ్ క్లాస్ అంటే ఒక తల్లి కొడుకు రిలేషనే ఉంటది ఆ స్కూల్‌లో. అలాంటి ఒక స్కూల్ మెయింటైన్ చేస్తుంది రూపారెడ్డి. సో, ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా 30 కత్తిపోట్లు పొడిచిన తర్వాత ఇద్దరు విద్యార్థులు పారిపోయారు. అండ్ ఎప్పుడైతే ఆవిడ ఫోన్‌ని అపహరించారో ఎందుకంటే మళ్ళీ ఆవిడ ఫోన్ గనక ఇబ్బంది అయిద్దని చెప్పి వెంటనే ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసి అండ్ దాని తర్వాత ఆ ఫోన్ కూడా తీసుకొని అండ్ లోపలికి వెళ్లి హాల్‌లో ఉన్నటువంటి ఆవిడ హ్యాండ్ బ్యాగ్‌లో ఆల్మోస్ట్ ఎప్పుడైతే స్కూల్ నుంచి స్టార్ట్ అయిందో అప్పుడే ఆవిడ దగ్గర డబ్బులుంటుంది చూసారు. సో, అంటే ఆవిడ ఖర్చులకో లేకపోతే ఇంట్లో వాళ్ళైనా లేకపోతే స్కూల్ నుంచి వచ్చే ఫీజులు కావచ్చు మొత్తం ఆవిడే మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆవిడ దగ్గర డబ్బులుండే అవకాశం ఉంది. సో, వెంటనే ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఆల్మోస్ట్ రూ. 4,00,000 ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు విజయవాడ దగ్గరికి ఇబ్రహీంపట్నం పారిపోయారు. ఇబ్రహీంపట్నం ఏదైతే ఈ నెల ఆగస్టు 11న ఈ హత్య జరిగిందో, హత్య జరిగిన తర్వాత వీళ్ళు ఇబ్రహీంపట్నం పారిపోయారు. దాదాపుగా 4 రోజులు ఈ సూర్యాపేట దాబాల్లో గావచ్చు, పెనుగంచిప్రోలు వద్ద గావచ్చు, తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద గావచ్చు. సో, 4, 5 రోజులు అంటే వీళ్ళ జల్సాలకి అద్దు అదుపు లేకుండా పోయింది. సో, మళ్ళీ 4 రోజులు గూడా అండ్ వీళ్ళు జల్సాలు చేయడం కంటే ముందు ఆవిడని చంపిన తర్వాత మళ్ళీ ఇంటి వెనకాల నుంచి వీళ్ళు ఆ ఇంటి ముందుకొచ్చి సో, ఎప్పుడైతే 8:30, 7:30కి ఎగ్జాక్ట్‌గా 5:30కి అంటే ఈ నెల 11వ తారీఖు 5:30 ఆవిడ రావడం జరిగింది. అండ్ 5:45 ఆవిడ విగత జీవిగా అక్కడ పడిపోవటం అండ్ ఆ కత్తిపోట్ల మధ్యలో ఉండటం మనం చూసాం. సో, దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ భర్త రాజేందర్ రెడ్డి వాళ్ళ నైబర్‌కి కాల్ చేసాడు. ఏదైతే రూపారెడ్డి ఫోన్ లేపకపోతే వాళ్ళ నైబర్‌కి కాల్ చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత సో, ఇంటి వెనక్కి అనుకోకుండా ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత కిచెన్‌కి సంబంధించి ఆ డోర్ ఓపెన్‌లో ఉంది.
సో ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఆవిడ రక్తపు మడుగులో ఆవిడ పడిపోయింది. ఆవిడ పక్కన హ్యాండ్ బ్యాగ్ చెల్లాచెదురుగా పడేశారు. అండ్ దాని తర్వాత వెంటనే ఆళ్ళ భర్తకి ఫోన్ చేసిన తర్వాత పోలీసులు రావడం అండ్ చుట్టుపక్కల అయితే అంటే మంచి పీస్‌ఫుల్ ఏరియా. సో, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం సంఘంలో పేరున్న వాళ్ళు, సమాజంలో పేరున్న వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో ఉంటారట. అలాంటి ఏరియాలో ఇంతటి దారుణం నిజంగా జరుగుతుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో, దాని తర్వాత ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అందరూ ఎవరైతే బంధువులొచ్చారో, ఇంటి పొరుగింటి వాళ్ళొచ్చారో, ఇంకా వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో పాటే అయ్యో! మేడం ఎలా చనిపోయింది? నిజంగా మంచి మేడం మాకు. చాలా మంచిగా పాఠాలు చెప్తారంటూ నంగనాచి కబుర్లు చెప్తూ అక్కడే వాళ్ళల్లో అంటే 'ఎస్‌జే సూర్య' సినిమా 'మహేష్ బాబు' సినిమాలో 'ఎస్‌జే సూర్య' అంటే ఎవరన్నా చనిపోయినా సరే వాళ్ళ ఆర్తనాదాలు వింటుంటే ఎంతటి హ్యాపీనెస్ వస్తదో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అదే ప్యాటర్న్ యూజ్ చేశారని చెప్పాలి. సో, అందరూ అయ్యో పాపం అని మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం మనసులో నవ్వుకుంటూ ఆవిడ మృతదేహాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. అండ్ దాని తర్వాత ఆ డబ్బు తీసుకొని ఎవరైతే రూపారెడ్డి ఇంటి దగ్గరలో అండ్ ఊరి చివర కాపలా ఉన్నారో వాళ్ళకి ఈ బ్యాగ్ ఏదైతే డబ్బులున్న బ్యాగ్ ఇచ్చేసి వాళ్ళని బయటికి పంపించేశారు. అండ్ దాని తర్వాత వీళ్ళు నలుగురు డిస్పర్స్ అయిపోయి సో, ఈ సూర్యాపేట దాబాల్లో కావచ్చు దాదాపుగా ఆల్మోస్ట్ 4, 5 రోజులు అంటే ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేశారు. రోజు తాగడం, చెడు తిరుగుళ్ళు తిరగడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే కొండమల్లేపల్లికి సంబంధించి వీళ్ళు బైక్‌పై వెళ్తుండగా సో, పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ దానికి సంబంధించి వాళ్ళ దగ్గరున్న ఆ యొక్క డబ్బులు ఏదైతే ఉంటాయో రూ. 2,00,000 స్వాధీనం చేసుకున్నారు కదా! దానికి సంబంధించి ఆ నోట్ల కట్టలపై రక్తపు మరకలు కూడా గమనించారు పోలీసులు. సో, అంటే ఓవరాల్‌గా ఈ కేసులో రూపారెడ్డి చనిపోయిందనేది ఎంత నిజమో అండ్ మీ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారా? లేదా? వాళ్ళు స్కూల్‌లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? సో, అవి తెలుసుకోవడం కూడా నిజంగా చాలా ఇంపార్టెంట్. సరిగ్గా 6 నెలల క్రితం హైదరాబాద్ కూకట్పల్లిలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి కేవలం ఒక బ్యాట్ ఇవ్వలేదని జస్ట్ 10 ఏళ్ల అమ్మాయి, 10 ఏళ్ల అమ్మాయి 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న లేని టైంలో ఆ చిన్నారిని అత్యంత పాశవికంగా గొంతు కోసి ఎంతో దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేశాడు. మనందరికి గుర్తే ఉంటుంది. సో, ఇలాంటి నేపథ్యంలో అంటే ఈ రోజుల్లో పిల్లలు క్షణికావేశానికి ఎలా లోనవుతున్నారు? కనీసం ఒక పేషెన్సీ, ఒక నిమిషం ఆగుదాం. అమ్మ ఇచ్చిద్ది, నాన్న ఇస్తాడు, నాన్న కొనిస్తాడు. లేదంటే మనకు కావాల్సినవి మనమే చూసుకోవాలి. మన ఫినాన్షియల్ పరిస్థితి బాలేదు. లేదంటే మనం ఈ పని చేయకూడదు. దొంగతనం చేయకూడదు. లేకపోతే గంజాయిలకి ఇలాంటి వాటికి అలవాటు పడకూడదు. ఎక్కువసేపు ఫోన్ చూడకూడదు. ఈ క్రైమ్ సీన్స్ చూసి మన బ్రెయిన్‌ని కూడా అలాగే మార్చుకోకూడదు అనే భావన పిల్లల్లో లేదు, రాదు కూడా. సో, ఎట్టి పరిస్థితిలో మీకున్న పిల్లల్ని సో, వాళ్ళు స్కూల్‌కెళ్తున్నా, కాలేజ్‌కెళ్తున్నా, వాళ్ళు టీనేజ్‌లో ఉన్నా, టీనేజ్ దాటినా సరే మీరే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి మస్తుగా కామెంట్ చేయండి.